హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేపీ షాట్స్. ఇవాళ ఇంట్రెస్టింగ్ ఇంపార్టెంట్ కాంటెస్ట్ రెండు టీంలకి కూడా. ఎంఐ ఆన్ రోల్ 3 గేమ్లు గెలుచుకొని వచ్చారు. ఎస్ఆర్హెచ్ గా మస్ట్ విన్ జోన్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక్కడ కనుక పాయింట్స్ సంపాదించుకోకపోతే ఎస్ఆర్హెచ్ కి చాలా కష్టంగా ఉంటుంది. వాళ్ళకి వచ్చిన 2 గేమ్లు కూడా ఉప్పల్లోనే వచ్చాయి. ఎంఐ ఆన్ ది అదర్ హ్యాండ్ దే డూయింగ్ వెల్. ఢిల్లీలో గెలిచారు, బ్యాక్ టు బ్యాక్ ముంబైలో గెలిచారు. ఇప్పుడు మళ్ళీ ఒక అవే గేమ్ వాళ్ళకి. ఇది గెలిచారు అంటే కనుక దే ఆర్ ఆల్సో ఎంట్రింగ్ డబుల్ డిజిట్స్. సో ఎస్ఆర్హెచ్ వాళ్ళకి పాయింట్లు ఇస్తారా ఆపుతారా? సిమిలర్లీ ఎస్ఆర్హెచ్ కంబ్యాక్ ఇవ్వడానికి ఇది ఒక మంచి అవకాశం. ముంబై ఆపుతారా లేదా ఇస్తారా? ఇస్తారా ఆపుతారా? గోలలో ఏం జరగబోతుందో లెట్స్ గెట్ స్టార్ట్. వీళ్ళిద్దరి మధ్య జరిగిన రివర్స్ ఫిక్స్చర్ మ్యాచ్ చూసుకుంటే కనుక కంప్లీట్ గా ముంబై వాళ్ళు సరే ఆ పిచ్ ఆఫ్ కోర్స్ డిడ్ నాట్ ఫేవర్ త్రూ ద లైన్ హిట్టింగ్ అండ్ కట్టడి చేసే విధంగానే బౌలింగ్ వేస్తూ వచ్చారు. ట్రావిస్ హెడ్ ని చాలా గట్టిగా ఎరకాటంలో పెట్టారు. ఈ ప్లేట్ 29 balls and 28 మాత్రమే కొట్టాడు. అందులో ఒక నో బాల్ డిస్మిసల్ కూడా ఉంది. సో ఇటువంటి పరిస్థితుల్లో ట్రావిస్ హెడ్ ని వాళ్ళు కామ్గా ఉంచడానికి కొన్ని ప్రయోగాలతో కొన్ని ప్రణాళికలతో రాబోతూ ఉన్నారు. దాన్ని ఎట్లా తిప్పి కొడతారో అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ట్రావిస్ హెడ్ క్లిక్ అయ్యాడు అంటే కనుక ఎస్ఆర్హెచ్ ఇస్ నాచింగ్ అప్ బిగ్ స్కోర్. ట్రావిస్ క్లిక్ కాలేదు అంటే ఇబ్బంది ఎదురవుతాం. దానితో పాటు అభిషేక్ అండ్ ట్రావిస్ హెడ్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ మీద ఈ డిపెండెన్స్ అనేది ఈ సీజన్ చాలా పెరిగిపోయింది. లాస్ట్ సీజన్ అట్లీస్ట్ మిడిల్ ఆర్డర్లో క్లాస్ అని అంటాం, అక్కడ అడపదడప కొన్ని స్కోర్ రావడం వచ్చి ఆల్రెడీ దేవర్ డిపెండెంట్ ఆన్ దీస్ టూ. ఇక్కడికి మరీ ఎక్కువ డిపెండెన్సీ అనేది వచ్చింది. పైగా ఇంకొక ఫ్యాక్టర్ ఏంటంటే క్లాస్కి స్టార్ట్స్ వచ్చాయి కానీ బిగ్ నాక్ ఇప్పటిదాకా రాదు. సో ఇటువంటి ఇష్యూస్ ఎస్ఆర్హెచ్ని కలవరపెడుతుండే బ్యాటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి. ముంబై ఆన్ ది అదర్ హ్యాండ్ క్లికింగ్ ఎవ్రీథింగ్. లాస్ట్ చెన్నై సూపర్ కింగ్స్ గేమ్లో రోహిత్ గాడ్ ఇంటూ సూపర్ ఫామ్. అతను సూర్యకుమార్ అది ఎట్లాగో బాగా ఆడుతూ ఉన్నాడు. అండ్ దెన్ యూ కుడ్ సీ బుమ్రా, అతను ట్రెంట్ బోల్ట్ వీళ్ళందరూ కూడా బాగా బౌలింగ్ చేస్తూ ఉండడం, శాంట్నర్ టెరిఫిక్ గా బౌలింగ్ చేస్తూ ఉండడం. సో అన్ని సెట్ అవుతూ ఉన్నాయి కాబట్టి దే విల్ ఫీల్ దే కెన్ టేక్ 2 points from here. కొన్ని అనూహ్యమైన రిజల్ట్స్ వచ్చాయి ముంబైకి. గెటింగ్ డిఫీటెడ్ ఇయర్, ఆ తర్వాత 277 కన్సీడ్ చేయడం ఇలాంటివన్నీ జరిగాయి. సో ఇక్కడ ఆ 277 ఏదైతే లాస్ట్ టైం వాళ్ళు ఇచ్చారో ఆ తర్వాత 240 కొట్టారు, అది వేరే విషయం. దాన్ని అలాంటి మ్యాచ్ వస్తుందంటే పిచ్ అలాంటిది వస్తే అలాంటి మ్యాచ్ వచ్చే అవకాశాలు గట్టిగా ఉన్నాయి. హెడ్ టు హెడ్ చూసుకుంటే కనుక 10-14 లాస్ట్ టైం 10-13 ఉన్నప్పుడు ముంబై ఇండియన్స్ వాళ్ళు మ్యాచ్ గెలిచారు. దాన్ని సునాయాసంగా గెలిచారు ఇన్ఫాక్ట్ చెప్పాలి అంటే. అండ్ ఆ ప్రెషర్ ఏదైతే పెట్టారో ఆ ప్రెషర్ పాయింట్స్ ముంబై ఏదైతే ప్రణాళికతో ప్రయోగాలతో రాబోతూ ఉన్నారో దాన్ని ఎట్లా తిప్పి కొట్టాలని ఎస్ఆర్హెచ్ ఆలోచించుకోవాలి. ఎస్ఆర్హెచ్ ఆర్ వెరీ క్లియర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హౌ దే వాంట్ టు ప్లే. ప్రాబ్లం ఏంటంటే హౌ దే వాంట్ టు ప్లేకి సిచ్యువేషన్కి పిచ్కి సరైన కోరిలేషన్ ఉందా లేదా అనేది బిగ్ క్వశ్చన్. ఇంకోటి ఎంఐ హ్యావ్ డన్ వెల్ విత్ దర్ బౌలింగ్. ట్రెడిషనల్లీ ఈ సీజన్లో చూసుకుంటే ప్రతి మ్యాచ్లో కూడా దర్ బౌలింగ్ ఆ స్ప్లిట్. ఒక ఆర్సీబీ మ్యాచ్లో బాగా రన్స్ ఇచ్చారన్న విషయం పక్కన పెడితే దర్ బౌలింగ్ వాజ్ ఆల్వేస్ డూయింగ్ వెల్. వాళ్ళ బ్యాటింగ్ విషయానికి వచ్చేసరికి తడబాటు కనిపించింది. ఎస్ఆర్హెచ్ విషయానికి వస్తే మంచి బౌలింగ్ అటాక్ ఉండి కూడా దే ఆర్ స్ట్రగ్లింగ్. కమిన్స్ దగ్గర నుంచి వచ్చాయి మంచి రిజల్ట్స్ వచ్చాయి కానీ షమీ దగ్గర నుంచి మాత్రం కంప్లీట్లీ డిసప్పాయింటింగ్ రిజల్ట్స్. అండ్ షమీ నీడ్స్ టు ఫైర్ ఒకవేళ కనుక ముందుకు పోవాలి అంటే. అండ్ లాస్ట్ టైం మీరు అబ్జర్వ్ చేస్తే ఆ పిచ్ మీద దేవర్ యాక్చువల్లీ ట్రైంగ్ టు గెట్ 1 more bowler. 5 బౌలర్ కదా 6 బౌలర్లతో వెళ్దామని ఆలోచించారు. దే మేడ్ రాంగ్ డిసిషన్. జయదేవ్నాథ్ కిట్ ప్లేస్ లో రావాలి చారు తీసుకొచ్చారు. దట్స్ డిఫరెంట్ స్టోరీ. ఈసారి జయదేవ్నాథ్ కిట్ వస్తాడా? వాళ్ళ పిచ్ కనుక నంబర్ 4 పిచ్ నంబర్ 2 పిచ్ అది వచ్చిందంటే బాగా కొట్టింగ్ పిచ్ వచ్చిందంటే డెఫినెట్లీ అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. బట్ ట్రావిస్ హెడ్ నీడ్స్ టు ఫైర్, అభిషేక్ శర్మ నీడ్స్ టు ఫైర్. అండ్ వాళ్ళు ట్రెంట్ బోల్ట్, దీపక్ చార్ ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. ఐ స్టిల్ బిలీవ్ దట్ బుమ్రా షుడ్ బౌల్ ద ఫస్ట్ ఓవర్. కాకపోతే లాస్ట్ 2 matches లో ఉన్న టెంప్లెట్ ఏదైతే సెట్ అయిందో దాన్ని ఐ డోంట్ థింక్ హార్దిక్ ఆర్ మహిళా వాంట్స్ టు చేంజ్. సో కీ బ్యాటింగ్స్ విషయానికి వచ్చేస్తే కనుక ఇట్ విల్ బి బోల్ట్ వర్సెస్ ట్రావిస్ హెడ్. ఎందుకంటే లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్ అగేన్స్ట్ గా ట్రావిస్ హెడ్ స్ట్రగుల్ అయ్యాడు. అభిషేక్ శర్మ కూడా కొంచెం తడబాటు చూపించాడు కాబట్టి ఆ బ్యాటిల్ చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ బ్యాటిల్ ఈజ్ యాక్చువల్లీ అ వెరీ ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. బుమ్రా వర్సెస్ క్లాసన్. లాస్ట్ మ్యాచ్ జరిగినప్పుడు కూడా బుమ్రా వచ్చి క్లాసన్ అవుట్ చేశాడు. అండ్ క్లాసన్ నీడ్స్ టు ఫైర్ ఇఫ్ అట్ ఆల్ హీ నీడ్స్ టు టేక్ ఆన్ బుమ్రా అండ్ ముంబై ఇండియన్స్. బుమ్రా లాంటి ప్రైమ్ బౌలర్ని ఎదుర్కోవాలి అండ్ బుమ్రా కూడా 6th ఓవర్ వేయడమో లేదంటే 11th ఓవర్ వేయడమో 18th ఓవర్ వేయడమో 19th ఓవర్ వేయడం ఇట్లాంటి పనులు చేస్తూ ఉన్నప్పుడు యూ నీడ్ క్లాసన్ టు ఫైర్. సో బుమ్రా వర్సెస్ క్లాసన్ అనేది సెకండ్ బ్యాటిల్. రోహిత్ శర్మ మంచి ఫామ్కి వచ్చాడు. కమిన్స్ ఇస్ ఆల్వేస్ బిన్ గెటింగ్ రోహిత్స్ వికెట్. సో కమిన్స్ వర్సెస్ రోహిత్ శర్మ అనేది థర్డ్ బ్యాటిల్. ఇంకా చాలా బ్యాటిల్స్ ఉన్నాయి. సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు. హర్షల్ పటేల్ వస్తే సూర్యకుమార్ యాదవ్. ఐ థింక్ లాస్ట్ టైంలో ఎస్ఆర్హెచ్ గాట్ ఇట్ రాంగ్. హర్షల్ పటేల్ చేత సూర్యకుమార్ యాదవ్ బౌలింగ్ వేయించలేదు. ఐ థాట్ దేర్ వాస్ అ రిజల్ట్ పాసిబుల్ దేర్. హర్షల్ కొంచెం బెటర్ గా పర్ఫామ్ చేయించామనిపించింది సూర్యకి అగేన్స్ట్ గా. ఈసారి అవకాశం వస్తుంది. సూర్య అసలే మంచి ఫామ్ లో ఉన్నాడు. సో ఎలా ఆడతాడో చూడాలి. స్లోవర్ బాల్స్ నా స్విప్ షాట్ ఆడగలడా, సుబ్లా షాట్లు ఆడగలడా లేదా స్ట్రైట్ ఆడగలడా అనేది ఓ ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ లా కనిపిస్తుంది. తిలక్ ఇన్ హైదరాబాద్, ఇట్ ఇస్ హిస్ హోమ్ గ్రౌండ్. చూడాలి తిలక్ ఏ విధంగా
అతను సిద్ధంగా ఉంటాడు ఆడడానికి. లాస్ట్ టైం వాజ్ దేర్, నుంచొని ఉన్నాడు టు సెట్ థింగ్స్ గోయింగ్ ఫర్ ముంబై ఇండియన్స్. హార్దిక్ అఫ్ కోర్స్ తెలివిగా ఆడుతాడు ఈసారి. అంటే వెళ్ళిపోయి ఫస్ట్ ఓవర్ వేయడం అట్లాంటి పనులు చేయకుండా, నేనేదో ప్రూవ్ చేయాలని చేయకుండా, ఈజ్ యాక్చువల్లీ మెజర్డ్గా ఉంది అతని క్యాప్టెన్సీ కానీ అతని టాక్టిక్స్ కానీ. సో అవి చూడాలి అది ఎలా ఇన్వాల్వ్ అవబోతుంది. అశ్విని వెంట్ ఫర్ మెనీ రన్స్ లాస్ట్ గేమ్లో, మళ్ళీ తీసుకొస్తారా అనేది చూడాలి. ఆర్ విల్ దే గెట్ విఘ్నేష్ పుత్తూర్ ఒకవేళ కనుక టర్న్తో కొంచెం ఇబ్బంది పడదాం అనుకుంటే. ఎస్ఆర్హెచ్ ఆన్ ది అదర్ హ్యాండ్ టీంలో చేంజ్ ఎన్ని చేసినా కూడా వాళ్ళకి సెట్ అవ్వట్లేదు. ఆల్ దే నీడ్ టు డూస్ టు పర్ఫామ్. షమీ నీడ్స్ టు పర్ఫామ్. అన్ఫార్చునేట్లీ సరే తనకి రోహిత్ శర్మ అంటున్నాం, ర్యాన్ నికిల్టన్ క్యాచ్ ఒక డ్రాప్ చేసాడు, ట్రావిస్ హెడ్ లేదా విల్ జాక్సన్, ర్యాన్ నికిల్టన్ ఇద్దరు ఎవరో క్యాచ్ డ్రాప్ చేసాడు. ఐ థింక్ విల్ జాక్సన్ అనుకుంటా. లేదంటే కనుక ఫిగర్స్ బెటర్గా ఉంటే అతను ఫీల్ అవుతూ ఉంటాడు. బట్ లుకింగ్ ఎట్ ద థింగ్స్ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ అవుట్ ఫర్ షమీ. సో టీమ్స్ విషయానికి వచ్చేస్తే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఆ తర్వాత ఇషాన్ కిషన్ సెంచరీ తర్వాత ఏమీ లేవు, 30 రన్లు కూడా లేవు సెంచరీ తర్వాత. సో ఈ నీడ్స్ టు ఫైట్. ఇషాన్ కిషన్, హెన్రిక్ క్లాస్, నితీష్ కుమార్ రెడ్డి, నితీష్ ఆడాలి. నితీష్ ఆల్సో బిన్ వెరీ సివియర్లీ అండర్ పర్ఫార్మింగ్. ఆడు బౌలింగ్ చేయట్లేదు, బ్యాటింగ్లోనూ పెద్దగా రన్స్ రావట్లేదు, దగ్గర నుంచి కొట్టలేకపోతున్నాడు. సో అది ఒక పెద్ద ఫ్యాక్టర్గా ఉంది. అండ్ అనికేత్ బాగా ఆడుతున్నాడు, మంచి ఫైర్ చూపిస్తున్నాడు, జోష్ చూపిస్తున్నాడు. దే ఫిగర్ అవుట్ ఇఫ్ అనికేత్ లేకుండా కమిన్స్, హర్షల్ పటేల్, ఆ తర్వాత షమీ, మలింగ అండ్ ప్రాబ్లీ జయదేవ్ ఉరత్కట్టు ముందుకు వెళ్ళిపోయి ఇంపాక్ట్ పెరిగి ఇంకొక బౌలర్ తెచ్చుకుందామని అవసరం అనుకుంటే స్మరణ్ కానీ, అభినవ్ మనోహర్ కానీ, సచిన్ బేబీ కానీ, ఇలా చాలా ఆప్షన్సే ఉన్నాయి వాళ్ళకి. జీషాన్ ఎలా పర్ఫామ్ చేస్తాడు, యశాన్ ఎలా పర్ఫామ్ చేస్తాడు కూడా చాలా కీలకంగా మారుతుంది ఇన్ దోస్ మిడిల్ ఓవర్స్. జీషాన్ హ్యాస్ బీన్ వన్ ఆఫ్ ది మోస్ట్ అన్లక్కీయెస్ట్ బౌలర్స్ టు బౌల్ ఫర్ ఎస్ఆర్హెచ్. చాలా అన్లక్కీ అయ్యాడు పంజాబ్ మ్యాచ్లో కూడా, ఇంకా దారుణంగా అన్లక్కీ అయ్యాడు ముంబై మ్యాచ్లో కూడా. హోప్ఫుల్లీ హీ గెట్స్ సమ్ వికెట్స్. ముంబై ఇండియన్స్ టీం చూసుకుంటే చేంజ్ చేయాల్సిన అవసరమే లేదు వాళ్ళకి. ఓన్లీ థింగ్ దిల్ బి థింకింగ్ ఇస్ అశ్విని ప్లేస్లో విఘ్నేష్. అదర్వైజ్ యూ లుక్ ఎట్ లాస్ట్ 3 games ఎవ్రీబడి ఫైర్డ్. రోహిత్ ఫైర్డ్, క్రికెటన్ ఆడాడు, సూర్యకుమార్ యాదవ్ ఆదర కొడుతున్నాడు, తిలక్ బాగా ఆడుతున్నాడు, అవకాశం వచ్చిన అమందీర్ బాగా ఆడుతున్నాడు, హార్దిక్ కుమ్మేస్తున్నాడు. విల్ జాక్స్ కొంచెం అటు ఇటుగా ఉన్నాడు. లాస్ట్ టైం తనకి మంచి ఛాన్స్ దొరికింది ఆడడానికి, బట్ బౌలింగ్ వేసి వికెట్లు తీస్తున్నాడు విల్ జాక్స్. అదొక ఆస్పెక్ట్గా కనిపిస్తుంది వాళ్ళకి. చహర్ బాగా వేస్తున్నాడు. బోల్ట్ అగైన్ గాట్ బ్యాక్ టు సమ్ గ్రూవ్. కొంచెం రన్స్కి వెళ్ళినా కొన్ని వికెట్లు తీయగలిగే సత్తా ఉంది. బుమ్రా గురించి అనేది మాట్లాడాల్సుకోలేదు, ఈజ్ ద బెస్ట్. ఆ తర్వాత ఇంకొక స్పిన్నర్ ఎత్తుకోవాలి. దిర్ ఇస్ ఆల్సో శాంట్నర్, అది మర్చిపోకూడదు. శాంట్నర్ కూడా ఉన్నాడు వాళ్ళ దగ్గర. సో ముంబై లుక్స్ ది స్ట్రాంగర్ టీమ్. బ్యాలెన్స్ వాళ్ళదే స్ట్రాంగ్గా ఉంది, పర్ఫార్మర్స్ వాళ్ళ దగ్గర ఎక్కువగా ఉన్నారు. సో దానివల్ల విజయ అవకాశాలు వాళ్ళకి ఎక్కువ ఉంటాయి అని చెప్పేసి అనుకోవచ్చు. బట్ అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద సర్ఫేస్. ఎస్ఆర్హెచ్ కనుక త్రూ ద లైన్ హిట్టింగ్ సర్ఫేస్ వచ్చిందంటే వాళ్ళని ఆపడం కష్టం. దే ఆర్ రెడీ టు చేజ్ ఎనీ టార్గెట్. ముందైతే టార్గెట్ చేజ్ చేయడం కష్టంలో ఏమాడతారు అనుకుంటున్నాం. స్టిల్ ఇట్ ఇస్ టఫ్. 46 ఓవర్లు అయింది అంటే ప్రతిసారి అవుతుందా అంటే ఐ డోంట్ థింక్ సో. బట్ డెఫినెట్లీ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే కనుక ఎస్ఆర్హెచ్కి అడ్వాంటేజ్గానే ఉంటాయి. టాస్ విల్ ఆల్సో ప్లే క్రూషియల్ రోల్ ఇటువంటి దీంట్లో. అండ్ ఎస్ఆర్హెచ్ చెప్పినట్టు మస్ట్ విన్ సిచ్యువేషన్లోకి ఎంటర్ అవ్వాలి. సో ఇక్కడ క్యాప్టెన్స్ తన జెన్ మోడ్ ఆన్ చేశాడంటే దట్స్ డిఫరెంట్ స్టోరీ. సో ఆ జెన్ మోడ్కి వెళ్ళాలి అంటే కనుక హీ నీడ్స్ టు ఫైర్, హీ నీడ్స్ టు బౌల్ వెల్. అతను ఆలోచించాలి, అలాగే బౌలింగ్లోనే అతని వికెట్లు తీయాలి, అండ్ హీ నీడ్స్ సపోర్ట్. సో ఆ మెంటాలిటీ దట్ వీఆర్ నాట్ గోయింగ్ టు గివ్ అప్ అని ఒక మెంటాలిటీ ఎస్ఆర్హెచ్ దగ్గర ఉంటే దే మైట్ డూ వెల్. ఆ మెంటాలిటీ ఎంఐ దగ్గర ఉంది, దట్ ఈస్ వై దే ఆర్ డూయింగ్ వెల్. ఇంట్రెస్టింగ్ మ్యాచ్ ఉండబోతుంది. స్టేడియంలో చాలా మంది రెడీగా ఉంటారు ఈ మ్యాచ్ చూడడానికి, టీవీలో చాలా మంది ఆస్వాదించడానికి రెడీగా ఉంటారు. లెట్స్ హోప్ ఫర్ క్రాకింగ్ కాంటెస్ట్. వన్ సైడ్ మ్యాచ్ కాకుండా 16 ఓవర్ల మ్యాచ్ అయిపోయింది కాకుండా ఒక మంచి క్రాకింగ్ కాంటెస్ట్ వస్తే బాగుంటుంది. ఆల్ ది అదర్ టీమ్స్, టాప్ లో ఉన్న టీమ్స్ అందరూ కూడా దే వుడ్ వాంట్ అన్ ఎస్ఆర్హెచ్ విన్ రాదర్ దెన్ ముంబై విన్. ఎస్ఆర్హెచ్ విషయం వచ్చేస్తే కనుక ఇఫ్ దే విన్ దిస్ గేమ్ పెద్ద అడ్వాంటేజ్ వస్తుంది. ఎందుకంటే ఇది ఓడిపోయిన తర్వాత దే గోయింగ్ టు చెన్నై వేర్ ద రికార్డ్, దాని గురించి ఎక్కువ మాట్లాడడానికి ఏం లేదు. ఇది గెలిచి వెళ్ళారంటే కనుక టర్న్ అరౌండ్ ఆశలు పెరుగుతాయి. అందుకే విల్ ముంబై అలౌ దెమ్ 4-4 కొడతారా లేదా 3తో బ్రేక్ పడుతుందా?